ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రారంభం కావాలంటే దానికి సంబంధించి అనుమతులు తీసుకురావడం, కేంద్రం నుంచి అనుమతులు తీసుకురావడం కూడా చాలా పెద్ద సవాళ్ళతో కూడుకున్నటువంటి పని. అంత ఆషామాషి కాదు. ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ తీసుకురావడమే గగనమైనటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ తీసుకురావడానికి కూడా ఆయన సాహసం చేయాలి. 2016లో సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలి అని సుమారుగా భారతదేశంలో 185 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తే, దానికంతా కూడా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద వాటంతా కూడా ప్రారంభిస్తే, అందులో కనీసం ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభించడానికి కూడా సాహసం చేయనటువంటి ఆ రోజులకి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా 1-2 కాదు 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకురావడానికి, అందులో కేవలం కొన్ని మాత్రమే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కింద స్టార్ట్ అవుతామంటే మిగతావన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ ఖర్చులతో, స్టేట్ గవర్నమెంట్ కొన్ని సంస్థల నుంచి నిధులు తీసుకొని వచ్చి లోన్స్ తీసుకొని వాటన్నింటినీ కూడా ప్రారంభించడానికి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు సంబంధించి అనుమతులు తీసుకురావడం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చంటే అది ఆషామాషి పని కాదు. ఏ గవర్నమెంట్ కూడా ఒక టెన్యూర్లో ఏ రాష్ట్రంలో కూడా అంత పెద్ద సాహసం చేసేటువంటి పరిస్థితి లేదు. అంత గొప్ప ఛాలెంజింగ్ గా ఆయన 17 కాలేజీలను తీసుకొని వచ్చి వాటిని కూడా విడతల వారీగా మొట్టమొదటిగా 2023లో 5 కాలేజీలు ప్రారంభించాలా, 25లో మరో 5 కాలేజీలు ప్రారంభించాలా, 26లో 7 కాలేజీలు ప్రారంభించాలా అని మొత్తం 17 కాలేజీలకు ఆయన పర్మిషన్స్ తీసుకొని వచ్చి అనుకున్నట్టుగా 2023కి 5 కాలేజీలు ప్రారంభించినటువంటి ఘనత కూడా చెల్లుతుంది. 2025కి మరో 5 కాలేజీలు కంప్లీట్ చేస్తానని చెప్పి 24కే ఇంకో కాలేజీని, పాడేరు కాలేజీని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అట్లా 6 కాలేజీలని షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ చేస్తున్నారు. ఇంకా 17 కాలేజీలు ఆల్మోస్ట్ అనుకున్నట్టుగా 25కి మిగిలిన 4 కాలేజీలు ప్రారంభించి 26కి 7 కాలేజీలు ప్రారంభించాలన్న లక్ష్యంతో ఆయన ముందుకు వెళ్తా ఉన్నప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి చాలా హాస్యాస్పదం అనిపించింది వారు చెప్పినటువంటి మాటలు. మాకు కంప్లీట్ కావడానికి 23 సంవత్సరాలు పడుతుంది అని అన్నారు. చాలా ఆశ్చర్యం అనిపించింది. 23 సంవత్సరాలు ఏంటి? 43,000 స్కూల్స్ ని 3 స్టేజెస్ లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ నాడు కింద వాటి రూపురేఖలను మార్చి షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ చేసింది. ఆర్బీకేలను కంప్లీట్ చేసింది, పిహెచ్సీలు ఏర్పాటు చేసింది, విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేసింది. ప్రతిదీ కూడా షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ చేస్తూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ చేస్తామంటే ఈ మిగిలినటువంటి 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కంప్లీట్ కావడానికి 23 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి మా వల్ల కాదు, మేము వాటిని ప్రైవేట్కి అప్పగిచ్చేస్తున్నామని చెప్పారు. ఇక్కడ ఒక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ 11 కాలేజెస్ లో పిడుగురాళ్ళ కాలేజీ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కాబట్టి మిగతా 10 కాలేజీలని మేము PPP మోడ్లో ఇచ్చేస్తున్నాము. వాటికి కంప్లీట్ చేయడానికి 6,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఆ డబ్బులు మా దగ్గర లేవని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆ చెప్పేటప్పుడు ఏం చెప్పారు? పిడుగురాళ్ళ కాలేజీ కంప్లీట్ గా పూర్తి అవుతుంది, స్టాఫ్ ఒక్కటి రిక్రూట్ చేయాలి, స్టాఫ్ అక్కడ ఇంకా లేరు కాబట్టి నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తాము అని చెప్పినారు. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతే కూడా ఇక్కడ ఒక విషయం అందరూ కూడా ప్రశ్నించే విషయం, పిడుగురాళ్ళ కాలేజీ పూర్తిగా పూర్తి అయిపోయిందని మీలో ఒప్పుకున్నప్పుడు దానికి నిధులు మా దగ్గర లేవని చెప్పి PPP మోడ్లో వేరే వాళ్ళని అప్పగించాల్సిన అవసరం ఏంటి? ఇది దారుణమైనటువంటి విషయం కాదా? ఒక కాలేజీని ప్రారంభించడానికి సుమారుగా 700-800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉన్నప్పుడు పిడుగురాళ్ళ కాలేజీని మీరే పూర్తి అయిపోయిందని మీరు ఒప్పుకుంటా ఉన్నప్పుడు మరి ఆ కాలేజీని కూడా మీరు ప్రైవేట్ పరం చేయాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఇది కష్టమైంది. రెండోది, మిగతా 10 కాలేజీలను పూర్తి చేయడానికి 6,000 కోట్లు ఖర్చు అవుతుంది, మా దగ్గర నిధులు లేవంటున్నప్పుడు మన రాష్ట్ర బడ్జెట్ సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయలు, మన 3 లక్షల కోట్ల రూపాయలు మన రాష్ట్ర బడ్జెట్ అయితే దాంట్లో కేవలం 2% ఖర్చు అయితే 6,000 కోట్లు. ఒకే సంవత్సరంలో కూడా 2% ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. 5 సంవత్సరాల్లో మీరు నిధులు కేటాయించుకోవచ్చు. అలానే అమరావతికి 1,00,000 కోట్లు ఖర్చు పెడతాయని మీరు చెప్తా ఉన్నారు. మరి దానికి సంబంధించి 6,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఖర్చు పెడితే ఈ ప్రభుత్వ వ్యవస్థ ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తే అది ఒక కాలేజీనే కాదు, ఒక వ్యవస్థ. దాంట్లో అన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ, ఒక సీనియర్ డాక్టర్స్ కానీ, ప్రతి పేదవాడు కూడా అక్కడ ఉచితంగా చూపించుకున్న దానికి ఓపీ కానీ, ఇన్పేషెంట్ వ్యవస్థ కానీ ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంత మంచి వ్యవస్థని తీసుకుని వచ్చినటువంటి రోజుల్ని ఆయన మళ్ళీ తీసుకెళ్లి ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారంటే మీరు ఒకసారి ఆలోచించాలి. ఏదైతే ఈ రోజు ప్రైవేట్ మెడికల్ కాలేజీలకి ప్రైవేట్ అప్పగిస్తా ఉన్నారు
దాన్ని వెనక్కి తీసుకునేంత వరకు మీరందరూ కలిసి పోరాటం కొనసాగించాలని, దాంట్లో మేము కూడా భాగస్వామ్యం అయిపోవాలని మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.